పోయిన వారం మీరు ప్రభు వల్ల ఆరాధన గురించి అడిగారు. మరి రాత్రి ఎవరు రాలేదు, ఒక్కరు కూడా. సురేష్ బ్రదర్ ఒక్కడే వచ్చాడు. ప్రభు వల్ల ఆరాధనకి మీరు సిద్ధపడతామంటే శుద్ధీకరణ గురించి కొన్ని మాటలు చెప్తాను. లేదు అంటే మన సబ్జెక్ట్ ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో, మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ నింపుదల, మారు మనసు గురించి అయిపోయింది సబ్జెక్టు, బాప్తిసం గురించి అయిపోయింది. ఇప్పుడు మూడవది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ నింపుదల. ఈ మీరు అనాలోచనగా తీసుకుంటే ఇక్కడ మనం బాగానే ఉంటాం, కానీ పరలోకం వచ్చేదానికి కుదరదు. నేను ఇంతకు ముందు కూడా మీకు తెలియజేయడం జరిగింది. విమానం అనేది గాల్లోనే నడుస్తుంది, పడవ నీటి మీదే నడుస్తుంది, రైలు బండి పట్టాల మీదే, బస్సు రోడ్డు మీదే నడుస్తుంది. ఒక క్రైస్తవుడు వాక్యం మీదే నడవగలగాలి. నడవకపోతే మనం పరలోకం వెళ్ళలేం, వేరే రూట్ లేదు. ఎందుకు ఇంత ఖండితంగా చెప్పాల్సి వస్తుంది అని అంటే, పొరపాటున ధనవంతుడిలాగా మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకొని ఇంటి పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ కనీసం ఒక చుక్క నీరు కూడా దొరకదు అన్నట్లుగా మనకి ప్రభు చూపించారు. అంత చదివి విని కూడా మనం ప్రిపేర్ అవ్వకపోతే కష్టం. మీకేమో కానీ నాకైతే భయం వేస్తుంది. దగ్గర యవన కాలంలోనే మేము సేవకు వచ్చాము. అయితే జాగ్రత్తగా ప్రతిష్టలో ఉండి సేవ చేస్తున్నప్పటికీ సాతానుడు మనకన్నా తెలివి కలిగిన వాడు. ఏ విధము చేతనైనా కానీ నిత్య నరకానికి తీసుకొని వెళ్ళాలని వాడు ప్రయత్నిస్తాడు. ఉదాహరణకి గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ఒక తోడేలు ఎలా వస్తుంది? తోడేలు డైరెక్ట్గా వచ్చిందా? ఒక సింహం ఎలా వచ్చింది? ఒక పులి ఎలా వచ్చింది? ఒక నక్క ఎలా వస్తుంది? ఈ మందులో ఉన్నటువంటి గొర్రెను తీసుకొని వెళ్ళడానికి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అనాలోచనగా ఉన్నా, వేసే గొర్రె అనాలోచనగా ఉన్నా, అక్రమ మృగం ఏదొచ్చి పట్టుకొని వెళ్ళిపోయినా ఏం చేయలేము. మనం ప్రాణం పోతుంది. ఒక ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోయినా మనం ఏం చేయలేము. దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు కూడా ఎంతవరకు చేస్తాడు అని అంటే, ఆయన చెప్తాడు, నీ కొరకు మరణించాడు, ఉమ్మి వేయించుకున్నాడు మొక్కన. ఆయన చేయవలసిన త్యాగం అంతా చేశాడు. ఆ త్యాగాన్ని, ఆయన ప్రేమను గుర్తెరిగి మారాలి అనే మనసు మనకుండాలి. కృతజ్ఞతతోటి మన హృదయం నిండాలి. అయ్యో, నన్ను నిత్య నరకము నుండి విడిపించడానికి సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి మనిషిగా వచ్చి నా కొరకు మకాన ఉమ్మి వేయించుకున్నాడు. ఆయన శరీరం అంతా నాగరసాల వలె దున్నబడింది. ఆయన సొగసైన స్వరూపమైన లేదు. ఎవరి కోసము ఈ త్యాగం అని మనల్ని మనం విమర్శించుకొని, బ్రతుకును గ్రహించుకొని మార్పు చెందకపోతే అది చాలా ప్రమాదం. ఇంత లోతైనటువంటి మాటలు మనకు వినబడుతున్నా దున్నపోత మీద వానబడినట్లు మన జీవితాలు ఉన్నాయనుకోండి, కష్టం, చాలా చాలా ప్రమాదం. కాబట్టి మనసు పెట్టండి. ఇదే మనకు మార్గం. దేవుడి మనస్సు ఇక్కడ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పాటిస్తూ ప్రకటించాలి, పాటిస్తూనే పరలోకం వెళ్ళాలి. వేరే మార్గాలు లేవు. ఈ వాక్య నెరవేర్పు కొరకు చాలా మంది ద్వేషింపబడ్డారు. మాకు కూడా అదే ఎదురవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఒక మాట చదువుకుందాం. నేను తర్వాత మీరు ఏది కోరుకుంటే నేను ఆ సబ్జెక్టు నేను మీకు తెలియజేస్తాను.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము, నా నిమిత్తము కాదే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అదే మత్తయి సువార్త 24:13 కొంచెం ఖండితంగా చెప్పాడు అదే మాట. 24:13 మత్తయి సువార్త. అంతము వరకు సహించువాడెవడు? వాడే వాడే. ఎవరైతే ట్రైనింగ్ లో జాయిన్ అవుతున్నారో, ఆ ట్రైనింగ్ అంతం వరకు నిర్వర్తిస్తారో, సహించుకుంటారో వాడే. అంటే ఎవరు సహించుకుంటారు, ఎవరు గ్రహిస్తారో, ఎవరు హృదయాన్ని మార్చుకుంటారో వాడే రక్షింపబడును. ఇది సీరియస్ గా తీసుకోవాలి. వాడే అంటే సహించుకున్న వాడు రక్షణ పొందడు అని దాని అర్థం. సహించిన వాడే రక్షణ పొందడు. నేను మార్నింగ్ అక్కడ కూడా చెప్పాను మా పిల్లలకి, దేవుడు ఈజీగా పరలోకం ఇవ్వడు. ఈ లోకంలో ఏ జాబ్ అయినా కానీ మీకు పరీక్ష లేకుండా వస్తుందా? పరీక్ష లేకుండా. ఏ ఉద్యోగమైనా, ప్రతి ఉద్యోగానికి ఒక పరీక్ష అనేది ఉంటుంది. పరలోకం మనకు కావాలి అంటే మనిషిని చంపి బ్రతికించి అప్పుడు ఇస్తాడు దేవుడు పరలోకం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అబ్రహాముని పిలుచుకున్నాడు దేవుడు. ఒక్కగానే ఒక కుమారుడు. దేవుడు అంటున్నాడు, అబ్రహాం, నీకు ఒక్కడైన నీ కుమారుడు నీవు ప్రేమించు ఇస్సాకును అన్నాడు. ఆ ఒక్క కుమారుని తీసుకొని వచ్చి నా కొరకు బలి అర్పించు అన్నాడు. అబ్రహాం పరిస్థితి ఏంటి చెప్పండి? చచ్చిపోయి బ్రతికినట్లే. అది ట్రైనింగ్. సహించుకోవాలి. ట్రైనింగ్ లో నువ్వు ఎంత కష్టపడుతుందో అంతకన్నా మిక్కిలి ఘనత ఉంటుంది మనకి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ట్రైనింగ్ లేకపోతే కట్స్ తిరుగు, కట్స్ బాడీ బిల్డర్ కాలేడు. ట్రైనింగ్ ఉండాలి. స్కూల్లో పిల్లలకి హోంవర్క్ ఎంత ప్రాముఖ్యమో, ఒక ఉద్యోగానికి ట్రైనింగ్ పరీక్ష అనేది అంతకన్నా ప్రాముఖ్యం. పరలోకం అంతకన్నా ప్రాముఖ్యం. సీరియస్గా తీసుకోవాలి. ఎప్పుడు ప్రాణాలు పోతున్నాయి. ఈ వారం చూసిన మనిషి వచ్చే వారం కనబడట్లా. మనం అనుకుంటాం డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, బ్రతుకుతామని మనం అనుకుంటున్నాం. మనం ఇక్కడికి వచ్చే ఆ డేటు, రిటర్న్ వెళ్ళే డేటు అన్నీ ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది. మనకు తెలియదు. ఇందాకేదో అంతసేపు కనబడి ఇంతసేపు మాయమయ్యారు, పాట పాడారు బ్రదరు. దాంట్లో ఏంటి? సెకండ్ లాస్ట్ చరణం ఒకసారి చెప్పండి. చివరి చరణం. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే అంటే ప్రిపేర్డ్గా ఉండాలి. నువ్వు మనం సిద్ధంగా ఉండాలా. సిద్ధంగా ఉండాలి. మనం పాటలు పాడతాం మంచిదే. ఆ పాట మన జీవితంలో కనబడాలి. ఇక్కడికి వస్తాం చక్కగా నావన్నీ అంగీకరించుము దేవా. తర్వాత ఎప్పుడు దశభాగం తీస్తామంట. అవన్నీ అన్ని అంగీకరించుకుంటున్నాం కానీ కనీసం 10% తీయట్లేదు మనం.
వాక్యాన్ని నెరవేరుస్తేనే ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి మనకు వర్తించింది. సీరియస్గా తీసుకోండి ఈ విషయాలు. అంతవరకు సహించగలగాలి. ట్రైనింగ్, ఇదంతా కూడా ట్రైనింగ్. దేవుడు ఏదో ఓరకు మమ్మల్ని ఇక్కడ పంపించలేదు. మీకు కొన్ని పరిపూర్ణతను కూర్చున్న విషయాలు తెలియజేయమని చెప్పాడు. తెలియజేసినాక అప్పటికీ మార్పు రాకపోతే ఆయనకి మీకు మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ప్రమాదం అయితే కొంచెం ఉంది. సీరియస్గా తీసుకోండి. 2 మెసేజ్లు ఉన్నాయి మన ముందు. ఒకటి ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ నింపుదల. 2 మీరు ప్రభువులాగా సిద్ధపడతామంటే ఆ మెసేజ్ చెప్తాను అడిగారు కాబట్టి. లేదంటే ఇదే సబ్జెక్టు మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మీ ఆలోచన ఎలా ఉంటే అలాగా మీరు చెప్పండి. మన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక అతను వంట నేర్చుకుంటున్నాడు. నేను ఎప్పుడో చూశాను పూర్వకాలం. ఇది చూడండి, జాగ్రత్తగా అందరూ గమనించండి. ఏం నేర్చుకుంటున్నాడు? చికెన్ కోడిని అలానే కాల్చి తినాలి అనే ఒక ఆలోచన కలిగి, అసలు తెలియదు. ఇప్పుడంతా యూట్యూబ్లో చూసే కదా వంట నేర్చుకుంటున్నారు అందరూ. టీవీ పెట్టి, టీవీ కాలంలో, ఇప్పుడు కాదు యూట్యూబ్ కాలంలో కోడి ఎలా వండాలో చూస్తూ ఉన్నాడు. అక్కడ చెప్తా ఉన్నారు, కోడి ఫస్ట్ నీట్గా కడిగేశాడు, పసుపు పొయ్యి అన్నాడు, చూశాడు, మళ్ళీ కడుగు, మళ్ళీ పూసి కడిగేశాడు, దాన్ని మంచి ఘాట్లు పెట్టు, మంచి ఘాట్లు పెట్టేశాడు నీట్గా. ఉప్పు కారం అవన్నీ నీట్గా పొయ్యమంటే పూసేశాడు. అక్కడ పెట్టేసి దాన్ని కొంచెం ఏదో పని అక్కడ పక్కకి వెళ్ళొస్తే ఈరోజు స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడు వచ్చి ఛానల్ మార్చాడు. ఛానల్ మార్చేసరికి అతను ఛానల్ మార్చుకుని ఆ పక్కన ఏదో చేసుకుంటున్నాడు. చేతులు 2 పైకానండి అంటే చేతులు అని కోడి చేతులేమని కోడి చేతులు ఏం తింటారు. కాళ్ళు 2 ఎట్లా ఎక్కాలంటే కోడి కూర ఉండేదానికి కాళ్ళు ఎట్లా ఎక్కాలంటే కోడి కాళ్ళు ఎట్టింటారు. సరే అలానే వీడేం చేశాడు, ఎక్సర్సైజ్ పెట్టుకున్నాడు అనమాట. పక్కన స్నేహితుడు వచ్చి ఛానల్ మార్చాడు. ఆ సంగతి వీటికి తెలియదు. తీరా కొంచెం సేపు అయిపోయినాక మెడిసిన్ ఇట్లా అనాలి అన్నాడు. మెడిసిన్ ఇట్లా అనాలి కదా. ఓహో, కోడి మీద వండే ముందు ఇంత అనాలి, ఏమో టేస్ట్ పెరిగిందని కోడి మీద ఏం చేశాడు, ఇట్లా ఇట్లా. ఈ వైపు వాడు ఛానల్ మార్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమంటారు తెలుసా వాళ్ళు, ఇక మీరు శుభ్రంగా తినొచ్చు అని. అదే ఇదే ఎట్లా తినేది అంటే, ఎందుకు ఇది చెబుతున్నా అంటే, మీరు కంటిన్యూగా వచ్చి ఆలోచించారనుకో సబ్జెక్ట్ మీకు అర్థమైంది. అందరూ అవునా కదా. ఇప్పుడు మారు మనసు గురించి చెప్పుకున్నాం, బాప్తిసం గురించి చెప్పుకున్నాం, ఒక్కొక్కటి 2 వారాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ గురించి టాపిక్ అయితే దగ్గర 3-4 వారాలు అయింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు 1 వారం కట్ అయ్యి ఇంకొక వారం వచ్చేసారనుకో, బ్రతికి కోడి తినాలి. మీరు ఇంకా ఆడన్నా సచ్చిన కోడి తినమన్నాడు. అర్థమైందా? ప్రజలు మీకు అన్నం పెట్టి చెప్తున్నా అందరికీ. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చక్కగా 1 by 1 మనం తెలుసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మెట్లు కూడా అలానే ఎక్కాలి కదా, క్రమం. మెట్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కాలి కదా, అవునే కదా. అలానే దేవుడు చెప్పాడు కాబట్టి మనసు పెట్టండి, కంటిన్యూ రాండి. ఎక్కడికనే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక సేవకుడిని, ఒక మందిరాన్ని మీరు ఎన్నుకోండి, వివేచించండి. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చెప్పాలా, చేపట్టాలా. మీరు ఇక్కడికనే కాదు, ఎక్కడికన్నా వెళ్ళండి, కంటిన్యూ వెళ్ళండి. ఓహో, ఈ సేవకుడు ఆత్మపూర్ణుడు, ఈ సేవకుడు మనం పనులకు తీసుకుని వెళ్తాడని నిర్ధారణ చేసుకోండి. మీరు కంటిన్యూ వెళ్ళండి, పనులకు వెళ్ళగలుగుతారు. 1 వారం ఇంకో చోటుకి, ఇంకొక వారం ఇంకో చోటుకి వెళ్తే
నా బాధ ఏంటంటే మీకు అర్థం కాదు సబ్జెక్ట్. అతను ఇంకొకలాగా చెబుతాడు, ఇంకొకలాగా చెబుతాడు, మీకు ఇబ్బంది అయిపోయింది, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడు పరలోకానికి రావడానికి కుదరదు, ఇబ్బంది పడిపోతారు, చిక్కులు పడిపోతారు. కాబట్టి నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళండి, సంజయ్ కుమార్ దగ్గరికి వెళ్ళండి, మీ ఆత్మకి అతను బాధ్యత వహిస్తాడు. లేకపోతే ఇంకో చోటకి వెళ్ళండి, మీ ఆత్మకి అతను బాధ్యత వహిస్తాడు. లేదు ఇక్కడికే రండి, మీ ఆత్మకి నేను బాధ్యత వహిస్తాను. ఎందుకంటే సేవ అనేది ఎలా ఉందంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28. అందరు తీయండి, మంచి మాట ఇది, మనసును పెట్టుకోండి మీరు జాగ్రత్తగా. తీసారా అందరూ? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు అద్దుగో. ఎందుకో తెలుసా, మనం ఒకటి ప్రారంభించడం వేరు, దాని ముగింపు వేరు. మీరు ఇది మనసులో పెట్టుకోవాలా దయచేసి. మీ అందరినీ గడ్డం పట్టుకొని చెప్పాలన్నది నాకు. భక్తి జీవితం ప్రతి పని ప్రారంభం వేరు, దాని యొక్క ముగింపు, దాని పరిపూర్ణత వేరు. మీరు వంట తీసుకోండి, 2 గ్లాసులు బియ్యమే, ఎన్ని విజిల్స్ రావాలి కుక్కర్లో పెడితే? విజిల్స్ లేదు, విజిల్స్ లేదంటారా? కరెంటు దాంట్లో పెడితే అదే టక్కున ఆగిపోయింది. అది ఉడికేదానికి ఒక సమయం ఉంది, పరిపూర్ణం. లేకపోతే అది అర్థం కాదు, సరిగ్గా ఉడకదు, ఆకలి తీర్చకపోగా కడుపులో నొప్పుతుంది. ఎందుకంటే అది పరిపూర్ణంగా ఉడకలేదు. అలానే ఒక ఆత్మ రక్షణ పొందడం ఎంత ప్రాముఖ్యమో, పరిపూర్ణత చెంది పరలోకానికి సిద్ధపడటం అంతకన్నా ప్రాముఖ్యం. ఇది సీరియస్ గా తీసుకోవాలి. అందుకే ప్రతి మనిషిని, బాధ్యత కలిగిన సేవకుడు ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాల. సంఘాన్ని సంపూర్ణంగా చేయాలంటే కంటిన్యూ రావాలి. మీరు దేవుని సన్నిధికి రెగ్యులర్ గా రావాలి. మీరు ఏదన్నా కంపెనీలో డ్యూటీ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు, 3 నెలల్లో 6 నెలల్లో సంవత్సరమో. దాన్ని కంప్లీట్ చేస్తేనే మీకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. పరిపూర్ణం చేయాలి. దాన్ని పరిపూర్ణం చేయకపోతే మీకు దానికి సంబంధించిన యోగ్యత పత్రము రాదు. ఈ లోకంలో మనం కూటి కోసం కోటి విద్యలు ఉన్నాయి కదా, మరి పరలోకం చేరాలంటే ఆశాపాశ కాదు. సాధారణుడు మిమ్మల్ని మభ్య పెడుతున్నాడు, మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాడు. సీరియస్ గా తీసుకోండి, సీరియస్ గా తీసుకొని మనసు పెట్టండి సబ్జెక్ట్ మీద. మనం మెలుగు కలిగి జీవించాలి, మన బిడ్డలకు మెలుగు కలిగించాలా. సినిమాల్లో సీరియల్లో చూసిన డిజైన్లు బిడ్డల మీద మన మీద కనబడుతున్నాయి, అది కాదు కనబడాల్సింది. క్రీస్తు స్వరూప స్వభావాలు కనబడాలి మన గుండెల్లో, మన సంఘంలో, మన బిడ్డల్లో. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒక చదువుకున్న వ్యక్తి బైబిల్ చదవలేకపోతున్నాడు. ఏ చదువు లేని వ్యక్తి ఫోన్ పట్టుకొని ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు. ఎలా తెలుస్తుంది? దీని మీద ఆసక్తి ఉంది, దాని మీద ఆసక్తి లేదు. ఎలా పరలోకం వెళ్తాం మనము? సీరియస్గా తీసుకోండి, కంటిన్యూ అవ్వండి. ఉదయం సాయంకాలంలో నేర్చుకున్నా కానీ
పరలోకం వెళ్ళేది కష్టంగా ఉంది. మనం జస్ట్ జుమ్మా టు జుమ్మా అన్నట్టున్నాం. ఆదివారం వస్తున్నాం, మన ఇష్టం, కాళ్ళు ఊపుతాం, చేతులు ఊపుతాం, ఆలకిస్తాం, లేకపోతే లేదు. ఎట్లా వెళ్తాం పరలోకం? ఆశ్రమాసే కాదు, ఒకరోజు నువ్వు నరకంలో పడినప్పుడు ఈ మాటలు గుర్తుకొచ్చిన ప్రయోజనం లేదు. ఈ సత్యాన్ని యేసయ్య బకాను ఉపయోగించుకొని సహించుకొని చెప్పాడు. సీరియస్గా తీసుకోండి. మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందండి. మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు దేవుని ఆత్మచేత నింపుకోడండి. బిడ్డల్ని కోడి రెక్కల కింద ఎలా పెట్టుకుంటుందో అలా పెట్టుకోండి. బిడ్డల్ని తక్కువ ప్రాణం పోయినట్టు నువ్వు ఎంత మీరు మారు మనసు కొందరు మిస్ అయిపోయారు. బాప్తిసాల సబ్జెక్టు కొందరు మిస్ అయిపోయారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి అయితే ఏం చెబుతున్నాడు అర్థం కాదు. అర్థమవుతున్నాడు. ఒక్కొక్క తరగతి మంచిగా మా అబ్బాయి ఫస్ట్ క్లాసా బాగా చదివాడు. ఆ కృషి స్కూల్లో మా పెద్దోడు మంచిగా చెక్కించారు. మంచి ఘనత వచ్చిందని మేమేం చేసామో ఒక క్లాస్ ఒట్టు చేయించాం. మా డ్రైవింగ్ పాలైంది. క్రమంగా వెళ్ళాల. అర్థమైందా? స్టెప్ బై స్టెప్. మరి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. నాకైతే ఒడుకు పొడుగుతుంది, భయం వేస్తుంది. ఎందుకంటే మిస్ అయిన అనుభవంలో పడిపోతే మనం ఏం చేయలేం. మీ కాళ్ళు ముందు చెప్పమన్నా చెప్తాం. అందరి కాళ్ళు ముందు అందరి గడ్డలు పట్టుకుని చెప్పమన్నా చెప్తాం. అన్నం పెట్టాము. అంత వేదన ఉంది దాని వెనకాల. ఇంకెందుకన్నా ఏం చేయలేము మనం. లోకం దాన్ని ఆచరణ గతించుకోవాలి. చాలా ప్రమాదం అంచుకున్నాం మనం. అందరూ ఎంత లోపలికి వస్తే అంత మంచిది, అంత సేఫ్గా ఉంటాం. మొదట మనం రావాలి, నేను రావాలి, తర్వాత నా భార్య వస్తుంది ఆటోమేటిక్. మేమిద్దరం వస్తే ఆ పిల్లలు కూడా వస్తారు. మనసు పెట్టండి, దయచేసి మనసు పెట్టండి. పరిశుద్ధాత్మ గురించి చెప్పుకుందామా అని ఏమంటారు క్లుప్తంగా చెప్పి నేను వదిలేస్తున్నాను. చాలా వారాలు అయితే మనం కొనసాగాల్సి ఉంటుంది. మారు మనసు గురించి విన్నారా? వెళ్ళే అంటే ఏంటి? ఏ గ్రహానికి సంబంధించిన మాట? బాప్తిజం అంటే బాప్తిజం గురించి మనకు తెలుసు, కానీ దాని వివరాలు మనకి తెలియదు. ఈ మూడు కూడా లింక్ అన్నమాట. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37 నుండి చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని దేవుని మాట ఆలోచించినాక నావే చూడండి, కొంచెం మనసు ఉంటే దానికి బాధ అనిపించింది. అయ్యో మా నాన్న ఎంత త్యాగం చేశాడు, మా అమ్మ ఎంత త్యాగం చేసింది, లేదంటే దైవజనుడు ఇంత అనుసరించి చెప్తున్నాడని, యేసుక్రీస్తు ప్రభువు ఎంత త్యాగం చేశారని మనసున్న మనుషులకైతే కొన్ని బాధ అనిపించింది. అదే ఇక్కడ కలిగింది. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని బాధపడి, కిందన్నాడు పుట్టినట్లో పొడవబడి అన్నాడు. బుద్ధి లేదా? మీ అమ్మ నాన్న ఎంత త్యాగం చేసి నీకు చదివిస్తే గాలికి తిరుగుతావా అంటే, లోకాన్ని ప్రేమించిన వాడు, జలసను ప్రేమించిన వాడు వాళ్ళ త్యాగాన్ని గుర్తించలేడు. నిజంగా తల్లిదండ్రులు ప్రేమించాడు అనుకో, అయ్యో ఇంత కష్టం ఉందా, నేను ఈ స్థాయికి రావడానికి దీని వెనకాల ఇంత ప్రయాసం ఉందని కొంచెం హృదయంలో ఏమైపోయింది చెప్పండి. ఎక్కడో కొరియాలోనో ఎక్కడో చదువుకునే పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులు ఏ కష్టం చేసి వీళ్ళని చదివిస్తున్నారు అవి చూపిస్తుంటే ఆ పిల్లలు కళ్ళ నీళ్లు దారులుగా కారిపోతుంది. ఒకతను రిక్షా కట్టి బిడ్డలు చదివిస్తున్నాడు, ఒకతను సిమెంట్ బ్యాగులు మోసి బిడ్డలు చదివిస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కష్టం. వారి కష్టాన్ని చూసి ఈ పిల్లలు కసిగా చదువుకోవాలని చూపిస్తే వీళ్ళు గుండెలు పడిపోయి కళ్ళ నీళ్లు దారులుగా కారుతుంది.
నా యేసయ్య మన కొరకు బంగారం ఉపయోగించుకున్నాడు కదా. ఆయనకి కొట్టి 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 ఎముకలన్నీ కనబడి మాంసం అంతా ఉడికిపోయింది, లాగివేయబడింది ఆ కొరడాలతోటి. హృదయం ఉండాలిగా మనకి. ఈ మాటలన్నింటినీ బోధించినప్పుడు దైవజనుడైన పేతురు, కడమ అపోస్తలులు అందరూ బోధిస్తుంటే అక్కడ ఉన్నటువంటి జనులు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, హృదయంలో కింద పుట్టినట్లు అన్నాడు, తొడవబడి అన్నాడు, బాధపడి, అయ్యో యేసయ్య మా కొరకు సరిపోయాడా, సృష్టికర్తైన దేవుడు ఎంత త్యాగం చేశాడా అని బాధపడి వాళ్ళు ఏమన్నారంటే, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ పోస్తున్నాడు. ఏంటి దీనికి పరిష్కారము? యేసయ్యను సిలువ వేశారు కదా, చంపారు కదా, మాన్యమిత్రమే కదా, దీనికి పరిష్కారం ఏంటి? ఎలాగైనా సంతోషపడతాడు, ఎలాగ నా బ్రతుకులు మారుతాయని పరిష్కారాన్ని వెతుక్కుంటున్నారు. నేను ఎన్నోసార్లు వచ్చిన కానీ చెప్తున్నా, మీకు ఏ సందేహం ఉన్నా కనీసం వ్యక్తిగతంగా అడగండి, సంఘంలో అడగండి, ఇంటికి రమ్మన్నా వస్తానని కూడా చెప్పారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, దేవుడు నాకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు మీకు చెప్పని. ప్రాణం లేని మందిరమైనా కానీ మార్పు చెందింది, కానీ ప్రాణం ఉన్న మనుషులు ఏ మార్పు రావట్లేదు. దుఃఖకరమైన విషయం. ప్రాణం లేని గోడల్లో మార్పు వచ్చింది, రేకుల్లో మార్పు వచ్చింది, పని చేస్తే ప్రాణం ఉన్న మనుషుల్లో ఏ మార్పు చలనం రావట్లా. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, అయ్యలారా మేమేం చేయాలి ఇప్పుడు, మా బ్రతుకులు ఏం చేసుకోవాలి అంటే అక్కడ అపోస్తలులు ఇచ్చిన సలహా చూడండి. మీరు మారు మనసు పొంది ఏం చేయాలి? అందరూ చెప్పండి, మారు మనసు పొంది. అద్భుతమైన మాట. మారు మనసు అంటే నువ్వు లోకంలో సినిమా యాంకర్ లాగా ఉన్నావు అనుకో, నువ్వు మనసు మారితే దేవుడు బిడ్డలాగా అయిపోవాలి. అది గొర్రెకి మేకకి ఉన్న వ్యత్యాసం తెలుసా మీకు? గొర్రె మేక రెండు ఒకటి ఏదైతే ఏమయ్యా సండే రోజు తెచ్చుకొని వండుకొని తింటాం. గొర్రెైనా మేకని ఏదైనా ఒకటే కదా అంటారా? గొర్రెకి మేకకి వ్యత్యాసం ఉందా లేదా? ఏంటో వ్యత్యాసము? గొర్రె కాపరి యొక్క అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్తుంది, మేక అలా ఉండదు, కంట్రోల్లో ఉండదు మేక. అదొందా కనబడ్డ ప్రతి చెక్కల్లా టేస్ట్ చేసింది మేక స్వభావంలో. అందుకే దేవునికి కుడి వైపున గొర్రెలు ఉన్నాయి, ఎడమ వైపున మేకలు ఉన్నాయి. మనసు మారాలా? నీ మనసు మారాలి. ఏంటి మనసు? గొర్రె స్వభావంలో హీనత్వంగా పరిశుద్ధత, ప్రేమ, విశ్వాసము, దైవ సుగుణాలలో ఎదగాలి మనము. లోకం ఎలా కనబడితే అలా కనబడటం కాదు మనము. లోకంలో దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు నిరంతరము జీవించును. యేసుక్రీస్తు ప్రభువు తర్వాత అపోస్తలులు చెప్పినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమన్నారు అక్కడ? మీరు మారు మనసు పెట్టి పాప క్షమాపణ నిమిత్తము, అయ్యో నేను పాపిని, నా పాపాల నుండి విడిపించడానికి సృష్టికర్తైన దేవుడు మనిషి కొరకు మరణించాడు అని పశ్చాత్తాపడాలా. అంటే కంటిన్యూ చెప్తున్నా నేను, మారు మనసు, భారతదేశం, పరిశుద్ధాత్మ నింపుదల. కొందరు మిస్ అయ్యారు కదా, మరి కాళ్ళు చేతులు వెనక ఊపేసి తినమంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. అందుకని దాన్ని కంటిన్యూషన్ చెప్తున్నా. మూడు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. మీరు మారు మనసు పెట్టి పాప క్షమాపణ నిమిత్తము అంటే మధ్యలో మనసును మార్చుకున్నప్పుడు మనము పశ్చాత్తాపడాలి. చేసిన తప్పుకి తెలుసో తెలియకు ఎలా చేశాను, తల్లిదండ్రులు చేసిన త్యాగం నాకు తెలియదు, సేవకుడు బోధిస్తున్నప్పుడు దిక్కులు చూస్తున్నాను, టీచర్ బోధిస్తున్నప్పుడు దిక్కులు చూస్తున్నాను, ఇప్పుడు నా బ్రతుకును సరి చేసుకుంటున్నాను. అంతకన్నా ప్రాముఖ్యంగా సృష్టికర్త దేవుడు నా కొరకు మరణించాడు, ఆ సత్యాన్ని గుర్తించలేదు.
నేను పశ్చాత్తాపడుతున్నానని మీ పాప క్షమాపణ నిమిత్తము పాప క్షమాపణ పొందాలి. అందు నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. రెండోది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. బాప్తిసంలో రకాలని చెప్పాను నేను మీకు. జెండా కింద బాప్తిసం ఉంది, చిలకరింపు బాప్తిసం ఉంది కదా, రకరకాల బాప్తిసాలు ఉన్నాయి. ఆకులతో కూడా బాప్తిసాలు ఇస్తున్నారంట. బాప్తిసం అనేది ఆత్మపూర్ణులైన సేవకులు నీటిలో దిగి ఇద్దరు నీటిలో ముంచి లేపాలి. అది నిజమైన బాప్తిసం. దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. బాప్తిసం వల్ల 3 విషయాలు మనం చెప్పుకున్నాం. బాప్తిసం వల్ల రక్షణ కలుగుతుంది, బాప్తిసం వలన పాపాలు కలిగి వేయబడతాయి, బాప్తిసం వలన యేసుక్రీస్తుని మనం ధరించుకుంటాం. 3 విషయాలు పోయిన వారం అంతకు ముందు వారు అయ్యే చెప్పుకున్నాం మనం. 3వ విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చూడండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు, లేక పరిశుద్ధాత్మను పొందుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ వద్దాం. పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, యేసుక్రీస్తు ప్రభువారి కన్నా ముందు బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినటువంటి ఒక మాట చదువుకొని తర్వాత యేసయ్య ఏం చెప్పారో మనం కొంచెం తెలుసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. గమనించండి, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. మీరు గమనించాలి, ఒకటి నీటి మూలమైన బాప్తిసం దేనికంటే మనసును మార్చుకున్నాను, నాకు లోకమందు నేను పరలోకం వెళ్ళాలి, నేను పాపిని, పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని మారు మనసు పొందితే ఆ మారు మనసు నిమిత్తం ఇచ్చే బాప్తిసం ఏంటి? నీటి మూలమైన బాప్తిసం. అయితే శక్తివంతుడైన యేసయ్య ఎందుకు వచ్చాడంటే పరిశుద్ధాత్మలోనూ, చెప్పండి, పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిసం ఉండడానికి. ఇక్కడ మనకి డౌట్ రావాలా? వాస్తవంగా నీటి మూలమైన బాప్తిసం తీసుకుంటే సరిపోయింది కదా, మరి పరిశుద్ధాత్మ బాప్తిసం ఎందుకు అని అంటే, వివరణలోకి వెళ్తే ఆదాము హవ్వలు ఇద్దరు అపవాదిని స్నేహించి సహవాసం చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి అపవాదికి లోబడి దేవుణ్ణి ఎదిరించి ఆ పండు తినడం వలన వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు, శరీరంగా చచ్చిపోయారు. ఏమయ్యారు? ఆత్మీయంగా చనిపోయారు, శరీరంగా కూడా చనిపోయారు. ఎలాగది అంటే దేవుడైన యెహోవా అన్నారు, నీవు ఈ పండు తిను దినమున ఏంటి చెప్పండి, నిశ్చయముగా చచ్చదు. చనిపోయారా అదే రోజు? చెప్పండి, అదే రోజు చనిపోయాడా చనిపోలేదా? చదవాలి, బైబుల్ చదవాలి, అన్ని కూటాలకు రండి. అదే రోజు చనిపోయాడా? ఎట్లా అది? దాని వివరణ ఏంటి అంటే మనకి పేతురు పత్రికలో తెలుస్తుంది. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
8వ వచనం చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు. ఇప్పుడు ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు చెప్పండి? ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 930. 1000 సంవత్సరాలు అయినాయా? 1000 సంవత్సరాలు కాలేదు కనుక ఒక్క దినం అయినట్లా కానట? ఒక దినము చెప్పండి, ఏదో చూడండి. ఒక దినం అయిందా దేవుని లెక్క ప్రకారం? కాలం. ఎందుకు కాలేదంటే 1000 సంవత్సరాలు కంప్లీట్ గా బ్రతకలేదుగా ఆదాము. 930 సంవత్సరాల చివరికే చనిపోయాడు. శారీరకంగా చనిపోయాడు, ఆత్మీయంగా కూడా చనిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు అంటే మనిషిని ఆత్మలో బ్రతికించడానికి వచ్చారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరు గ్రహించండి, ఈ మాటలు మనసు పెట్టండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. చాలా మంచి మాటలు చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మరి సమయం ఇవ్వలేకపోతున్నారు మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి, 44వ వచనం చూడండి. 44, 45 రెండు. విత్తబడి ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి. ప్రాణి అన్న దగ్గర మీరు అండర్లైన్ చేసుకోండి. ప్రాణి ఎవరు? మొదటి మనుషుడైనటువంటి ఆదాము. ఇప్పుడు చూడండి, రాయబడి ఉన్నది కడపటి ఆదాము అనగా యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య ఎవరు అంటే జీవింపజేయు ఆత్మ. ఇప్పుడు ఈ ప్రాణి బ్రతకాలి, ప్రజ్వలిల్లాలి అని అంటే ఈ మానవ ప్రాణి అయినటువంటి మనిషి గుండెల్లో పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి చెప్పిన స్వయంగా చెప్పిన మాట మత్తయి సువార్త 7:7 చూడండి ఒకరు, లూకా సువార్త 11:13 ఒకరు చూడండి. అడుగుడి మీకు ఇవ్వబడును. చాలు. ఏమడగమన్నాడు చెప్పండి? ఏమనుకుంటాం మనం? ఇంకా ఏం మనము కాదు. ఇటువైపు చూడండి, నేను కొంచెం కొంచెం చెప్పుకుంటూ వెళ్తాను. దేవుని రాక ఆలస్యం అయితే మీరు అనుమతి ఇస్తే. ఇది మంచి సబ్జెక్టు, కొందరు కాకపోయినా కొందరన్నా సిద్ధపడతారేమోనని ఆశ అయితే ఉంది హృదయంలో. ఏమన్నాడు అక్కడ? అడుగుడి మీకు ఇవ్వబడి. జనరల్ గా మనం ఏమనుకుంటాము అని అంటే ఏదైనా మన అవసరత అక్కడ తీర్చబడుతుంది అని మనం అనుకుంటాం. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు వాళ్ళు ఏ అవసరత అక్కడ కలిగి ఉన్నారో దాన్ని అడగాలని అనుకుంటారు సహజంగా. కానీ యేసయ్య చెప్పింది అది కాదు. దానికి వివరణ లూకా సువార్త 11:13 ఇస్తున్నాడు చూడండి. అందరూ తీయండి, మంచి మాటలు తీసారా? చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి చూసారా ఏమిస్తారంట? పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మని ఇస్తారు. మీరు గమనించండి. మరి అవసరతలు అక్కర్ల గురించి మరి మీకు అవసరం లేదా అంటే ఉంది. దాని గురించి మనం ప్రత్యేకంగా అడగనక్కర్లేదు. ఇవన్నీ మీకు
కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహిస్తున్నారు? మొదట ఆయన నీతిని, రాజ్యమును మీరు వెతకండి. ఏంటి ఆయన నీతి రాజ్యము అని అంటే రోమపత్రిక 14:17. మీరు చక్కగా ట్రైన్లా ఉంటే ప్రతి మాట గమనించండి, ఎక్కడ కూడా మీకు లింక్ తెగిపోదు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందల ఆనందము. ఏంటంట అక్కడేమో అడగమన్నాడు, ఇక్కడేమో ఏమడగమన్నాడో చెప్పాడు. ఆ అడగబడింది ఆ నీతి రాజ్యం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మొట్టమొదటి నీ గుండెల్లోనికి నెమ్మదొచ్చింది, ఒక ప్రశాంతత కలుగుతుంది. ఆత్మదేవుడు మన గుండెల్లోనికి వస్తే, లేకపోతే మన జీవితాలు కలవరంగా ఉంటాయి. అందుకే యేసయ్య అన్నారు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు. నేను వెళ్ళిపోతున్నాను, ఆదరణకర్తను పంపిస్తాను. ఎవరు? ఆదరణకర్త. నీ గుండెల్లో నీకు ఆదరణ కలుగుతుంది. ప్రాణం పోతున్నా కానీ హాయిగా ప్రాణాన్ని విడుస్తావు. ఎందుకంటే ఆదరణకర్త ఒడిలో ఉన్నావు. దేవుడు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి నిదర్శనం స్టెఫెన్ జీవితం. రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ యేసు ప్రభువా ఆత్మ చేర్చుకోయా, ఈ పాపం వాళ్ళ మీద ఆదరణ కలుగుతుందా? స్టెఫెన్కి కొత్త వాళ్ళకి లేదు ఆదరణ, చికాకు పడుతున్నారు. కానీ స్టెఫెన్ గుండెల్లో ఉంది ఆదరణ, ప్రశాంతత. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును. చెప్పని తింటున్నా కానీ సమాధానం, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తున్నారు. నింపుకొని ఆత్మ చేర్చుకోయా అని ఆయన చెప్పిన మాట. ఏమన్నారు? అడుగుని మీకు ఇవ్వబడ్డా తను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించనన్నారు. మీకేం కావాలో నాకు తెలుసు. ఆయన నీతిని రాజ్యాన్ని వెనకమన్నాడు. పరలోక రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందం అన్నాడు. ఇంకా చెప్తున్నాడు ప్రభువారు యోహాను సువార్త 6:63. చాలా మంచి మాటలు, దయచేసి మనసు పెట్టండి. తీసారా? అందరూ తీసారా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఏంటంట? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము. ఆత్మ వెళ్ళిపోయిందంటే శ్రీదేవి కూడా డబ్బులు పడిపోయింది. తప్పు నుంచి నటించి అందరి హృదయాలు దోచుకున్న మీ అభిమాన యాత్రలో ఎక్కడ పడి చనిపోయింది? తప్పులో పడి చనిపోయింది. ఏమి వెళ్ళిపోయేసరికి ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మయే జీవింపు చేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ లేకపోతే జీవం లేదు. యేసయ్య స్వయంగా చెప్పారు మాటలు. ఆయన వెళ్ళిపోతూ ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము. నేను కొంచెం వస్తాను. 4-5 వచనాలు చూడండి. ఆయన వారిని కలుసుకొని ఆయన వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆరోహణమై వెళ్తున్నారు. ఈ మధ్యలో కూడా ఒకసారి చెప్పారు. ఇందాక మనం అక్కడ బయట వాక్యం రాసాం కదా, ఆ సందర్భంలో ఆయన వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందమని చెప్పాడు. ఎక్కల జనాలకు కొంచెం చదువుకొని ఇటు వద్దాం. ఇక్కడే ఎక్కడో కాదు,
ఆ పేపర్ ఇది తిప్పితే యోహాను సువార్త 20వ అధ్యాయము చూడండి 21-22. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. కానీ వాళ్ళు సీరియస్ గా తీసుకోవాలి. ఎవరు వాళ్ళు? ఎవరండి వాళ్ళు? పంపించి వాళ్ళ శిష్యులే. ఇక్కడ మళ్ళా ఖండితంగా చెప్తున్నారు చూడండి, ఆజ్ఞాపిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ? అపేక్షణ కార్యంలో 10వ అధ్యాయం ఆలోచించరా, 10వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఏం చేశారు? రిక్వెస్ట్ చేశారా? ఆజ్ఞాపించారు. రిక్వెస్టింగ్ అయిపోతే తల్లి చెప్పింది, తండ్రి చెప్తాడు పిల్లలకి, రే నాన్న చిన్న లడ్డు లస్కు ఆంటీ బుంది నా చక్కెర కొండగాడు అట్లా చేయొద్దమ్మా, వద్దమ్మా, వద్దు నాన్న వద్దన్నా, మా బంగారు పండే గిన్నె రత్నాలే ముత్యాలని చెప్పింది తల్లి. ఇప్పుడు లేవు కాబట్టి సరిపోయింది. చిన్నప్పుడు తెడ్డు తెలుసా? తెడ్డు సంకలు చేసిన తెడ్డు చెప్పి అయిపోయిందాక తల్లి మంచిదే, మంచి తల్లి, ప్రేమకల్ల తండ్రి. మరి గారం ఎక్కువైపోతుంది. ఏం చేస్తాడో తల్లి గారి తండ్రి కానీ ఆ తెడ్డు తీసుకొని తిరిగి రెండు లాగితే అప్పుడు అర్థమవుతుందా? అంటే ఆత్మ గురించి చెప్తున్నా ఇక్కడ. ఆజ్ఞ ఆయన వారిని కలుసుకొని మామూలుగా చెప్తే వినట్లేదని ఇలా ఆజ్ఞాపించను. ఎవరెక్కడ? చిత్తూరు మహాప్రభు. వాడిని బంధించండి, ఇదే నా ఆజ్ఞ కదా. ఆ వ్యక్తిని బంధించకపోతే ఇది చనిపోతారు. అర్థమవుతుందా? వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేములో నుండి గమనించండిరా కనిపెట్టుడి, యోహాను నీళ్లతో బాప్తిస్మించను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో పొందాలి. పరిశుద్ధాత్మ గురించి ఖండితంగా చెబుతున్నటువంటి మాటలు యేసయ్యే స్వయంగా 8వ వచనం చూడండి. అదే 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఏ శక్తి పొందుతారంటే గ్రహించే శక్తిని పొందుతారు, పాపాన్ని జయించే శక్తిని పొందుతారు. ఎదుటి వ్యక్తులను యేసయ్య ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో ఆ రీతిగా ప్రేమించే శక్తిని పొందుతారు, క్షమించే శక్తిని పొందుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మరణంగా జయించే శక్తిని పొందుతారు. ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా. ఇవన్నీ చెప్పి ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అని చెప్పారు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అర్థమైందా? సత్యము యేసుక్రీస్తు ప్రభువారు అయితే సత్యమునకు స్వరూపుడు ఒక ఆయన ఉన్నాడు. మీకు తెలియాలి. ఇవన్నీ ఏది తెలుసుకోండి. సత్యం ఎవరు? నేనే మార్గమును సత్యమును. ఎవరు మార్గము? యేసయ్య. సత్యం ఎవరు? ఆ యేసయ్య అంటున్నారు సత్యమునకు స్వరూపుడు ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడిని గుండెల్లోనికి వస్తేనే సర్వసత్యం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన ఏం చేస్తారు? నీ హృదయంలో ఉండి నీ హృదయం అనే కుర్చీలో కూర్చొని నీ మనసు అనే స్టీరింగ్ పెట్టుకొని ఈ సత్యస్వరూపి సత్యములో నుండి సర్వసత్యంలోనికి నడిపిస్తారు.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు, చేసి చూపించారు. ప్రాముఖ్యంగా యేసయ్య జీవితంలో కూడా ఆయన జననం ఎలాంటిదో తెలుసా అంటే, నేను ఓన్లీ పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నా. ఆది కాండం నుంచి చెప్పుకుంటూ రావాలి. మరి ఎన్ని రోజులు పట్టిందో చూద్దాం. సరే, ఆయన జననం లూకా సువార్త 10వ అధ్యాయం. కాబట్టి మత్తయి సువార్త దగ్గర నుంచి వద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా వారి ఏకము కాకమునుకు ఎలాగంట అందరు చెప్పాలి మాట. లోకంలో ఎంతో మంది జన్మించారు, కానీ ఈ విధంగా ఎవరో జన్మించలేదు, జన్మ పాపము లేకుండా. చాలా మందికి అర్థం కావట్లా సబ్జెక్టు, అన్నిలు అపార్థం చేసుకుంటున్నారు. అలా ఎలా జరిగింది అని అంటారు. ఎందుకంటే తన జ్ఞానానికి బుర్రకి అందట్లేదు కనుక. మానవ జ్ఞానానికి అందన కార్యాలు చేసేవాడే దేవుడు. కీర్తనలో రాయబడింది అద్భుతమైన మాట, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఏంటంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు. మానవ జ్ఞానానికి అందనటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసేవాడే దేవుడు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. దానికి వివరణిస్తున్నాడు లూకా సువార్త. చూడండి 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 34-35 వచనాలు. అందుకు మరియా ఇది ఎలాగ జరుగును? తల్లిదండ్రులు కలిసి ఉన్నప్పుడే కదా బిడ్డలు జన్మిస్తారు. అయ్యా, అలాంటి విషయాలు నాకేం తెలియదు, నేను ప్రార్థనకి వెళ్తాను, వస్తాను, ప్రవచనాల గురించి ఎదురు చూస్తున్నాను, ఇది ఎలా జరుగుతుంది అని ఆ ప్రశ్నించినప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై జన్మ పాపం లేనివాడు నా ప్రభు, కర్మ పాపం లేనివాడు. అలాంటి వాడే కావాలి విమోచకుడు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవసరం, తదు రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అర్థం కావట్లేదు చాలా మందికి. ఏ వేదాలైనా కానీ ఈ మాట ఉన్నప్పుడు ఆ మాటను నెరవేర్చిన దేవుడు ఉంటే చూపించండి. యేసుక్రీస్తుని మొక్కాల్సిన అవసరం మాకు లేదు. ఒకే భక్తుడు, జన్మ కర్మ పాపము లేనివాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అప్పుడు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అందరూ ఎలా జన్మించారంటే ఆదాము హవ్వలు దగ్గర నుండి భార్యాభర్తలు కుటుంబ దాన్ని ఏమన్నాడు, ప్రభువారు పెట్టినటువంటి ఆ సృష్టిని బట్టి జనరేషన్ అనేది వచ్చింది. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, అందరూ అలానే వస్తారు. అయితే మొదటి మనుషుడు పాపి అయినప్పుడు తనకు జన్మించిన వాళ్ళందరూ కూడా పాపులే. పాపాన్ని బ్రేక్ చేయడానికి వచ్చాడు, సెట్ చేయడానికి యేసయ్య పాపం లేనివాడు. యోబు అంటాడు ఒక మాట, పాప సహితుల్లో నుండి పాప రహితుడు వచ్చిన ఎంతవాడు. ఈ పాపాల నుండి మమ్మల్ని విడిపించడానికి పాపాలు చేస్తున్నటువంటి మనుషుల నుండి పాపమైన ఒక పరిశుద్ధుడు వస్తే బాగుండు అని యోబు ఆశపడ్డాడు. యోబు ఆశ నెరవేరు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై
దేవుని కుమారుడు అనబడి స్టార్ట్ చేశాడు ఆయన. అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. వాస్తవంగా ఇది ముందు చదువుకోవాలి మనము, కొంచెం మిస్ అయింది ఈ మాట. యేసయ్య జనన కర్మ పాపం లేకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో వెళ్తున్నాడు ఆయన. 4వ అధ్యాయం చూడండి, లూకా సువార్త. ఈ 2 తర్వాత మనం యాడ్ చేసుకోవాలి, కొంచెం ముందు యాడ్ చేసుకోండి రెఫరెన్స్ రాసుకుంటే. 4వ అధ్యాయం 1వ వచనము, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. అవసరమా ఆయనకి అవసరమా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు, ఆయన ఆత్మ ఉన్నాడు. కానీ మరియమ్మ గర్భంలో ప్రవేశించినప్పుడు ఈ లోకంలోనికి రావడానికి ఆయనకు ఒక శరీరం కావాలి. ఆ శరీరానికి పెట్టిన పేరే యేసుక్రీస్తు. అంతకుముందు ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి, చెప్పాలి మీరు. ఆత్మయ్య ఉన్నారు. మరి ఆయనకి ఇది అవసరమా? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడు అంటే అవసరమే. ఎందుకంటే నీకు నాకు మాది, మనకు మాదిని కనపరచడానికి ఆయన అవసరం. ఆయన ఆత్మపూర్ణుడుగా అయినట్లుగా మన ముందు ప్రదర్శించాలి తన జీవితాన్ని. ఎందుకంటే నువ్వు కూడా ఆత్మపూర్ణురాలివి, ఆత్మపూర్ణుడు కావాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆత్మపూర్ణుడివి, ఆత్మపూర్ణురాలు అయితేనే నువ్వు జీవిస్తావు. ఆత్మీయ జీవింపజేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అందుకే ఆయన చూపించాడు యేసు ఆత్మపూర్ణుడై. తర్వాత 14వ వచనం, అప్పుడు యేసు ఆత్మ బలముతో చేశాడు. ఆయన జననము పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన లోక ప్రవేశము పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన శాతాన్ని జయించే విజయం కూడా ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారానే. ఇక్కడ మీరు 4వ అధ్యాయంలో చూసినా అదే జరుగుతుంది, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినా అదే జరుగుతుంది. ఆత్మ వలన అంటే నువ్వు ఆత్మ లేకపోతే, నీకు పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే, ఇది చూడండి, శరీర క్రియలను కోరికలను మనం జయించలేము. శరీర క్రియలను కోరికలను జయించకపోతే ఆ శరీర సంబంధమైన క్రియా కోరిక నిన్ను చంపుతుంది. దీనికి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా వివరించాడు. రోమపత్రిక 8:13 చూడండి, మంచి మాట, చాలా బాగుంటుంది. వచ్చే వారం దేవుడి చిత్తమైతే మనం ఆదికాండం నుండి చెప్పుకుంటున్నాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారే. అమ్మ శరీర సంబంధి అయిపోయింది, ఆదాము ప్రాణి అయిపోయాడు. సాతాను మాట ఆలకించి ఏమైపోయింది? శరీరాశ, నేత్రాశ, జీవితం లోబడిపోయింది. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. దేవుని మాటకి వ్యతిరేకమైన మాట వింది, ఆత్మ సంబంధమైన బ్రతుకును కోల్పోయింది. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల మీరు చావవలసిన వారే. ఆత్మ చేత శరీర క్రియను చంపిన యెడల మీరు బ్రతుకుతారు. అందుకే చెప్పారు. అందుకే ఆత్మ ద్వారానే వచ్చాడు ఆయన. ఆత్మ పూర్ణుడై జీవించాడు, ఆత్మ బలముతో ప్రజ్వలిల్లాడు. అదే శిష్యుడు కూడా చెప్పాడు, నీకు నాకు చెప్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. అడగండి, తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తారు. ఎందుకు అడగాలి? సత్యముల నుండి సర్వసత్యంలోనికి వెళ్ళాలంటే ఆత్మదేవుడు ఉండాలి నీకు. నీవు జీవించాలంటే ఆత్మదేవుడు ఉండాలి నీకు. నీకు శక్తి కావాలంటే ఆత్మదేవుడు ఉండాలి, పరిశుద్ధాత్మదేవుడు. అందుకే ఈ వేరునంతా కూడా చెప్పాడు. దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకే అపోస్తులు కూడా మీరు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడక ముందు వారి జీవిత విధానాలు వేరుగా ఉన్నాయి.
పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినాక వారి జీవిత విధానాలు వేరుగా ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చేవారు మనం చెప్పుకుందాం. టైం ఎక్కువ అవుతుంది కనుక మీరు మనసు పెట్టండి. మారు మనసు అనేది ఎంత ప్రాముఖ్యమో బాప్తిస్మం అంతకన్నా ప్రాముఖ్యం. బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడడం అంతకన్నా ప్రాముఖ్యం. ఒక్క మాటలో చేశాడు. రోమపత్రిక 8వ అధ్యాయం మీరు 10 చదవాలి. మీరు దయచేసి అక్కడ మంచి రహస్యాలన్నీ రాసి పెట్టాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. మరి ఆత్మను గురించిన ఆలోచన ఉందా మీకు? మీకు తెలుసా? నా వైపు చూడండి ఒకసారి. నేను ఒక మాట చెప్పి ముగించాను. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడటానికి వారాలు, 10 రోజులు, నెలలు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. మనకు ఆ విలువ తెలియట్లేదు కాబట్టి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఎలా ఉన్నామనంటే మీరు ఎంతన్నా బాధపడండి, నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ ఆత్మ లేకపోతే మనము ఎవరు చెప్పండి? మృతమైన సంఘాలు ఉన్నాయి ఆత్మదేవుడు లేకుండా. మనం బ్రతకాలంటే ఎవరు బ్రతికించాలి? కడపటి ఆధారమైనటువంటి ఆత్మ బ్రతికించాలి మనల్ని. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మాటలు మనసును పెట్టండి. 3 విషయాలు చాలా 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 ప్రాముఖ్యమైన మాటలు అక్కడ చూడండి. అపోస్తలుల కార్యములు ఇందాక చదువుకున్నాం కదా, 2:37. వారి మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా ఒకటి మారు మనసు, 2 బాప్తిస్మం, 3వది పరిశుద్ధాత్మ నింపుదల. అపోస్తలులు కూడా అలానే వచ్చారు. వాళ్ళ జీవిత విధానం కూడా అలానే. 4 సువార్తలు పెద్ద భాగ్యమా. బస్తాలు బుక్కులు నవిలి పిక్కేశారే స్కూల్కి వెళ్ళి. తరగతికి వచ్చేసి ఒక 10 బుక్కులు వేసుకున్నా. నర్సరీ దగ్గర నుండి 10th క్లాస్ వరకు 13 సంవత్సరాలు 10 బుక్కులు లెక్కేయండి. ఎన్ని? 130. 10th క్లాస్కే మళ్ళీ ఇంటర్మీడియట్ ఎక్స్ట్రా. ఒక్క బుక్ చదవలేకపోతున్నాడు. ఏం చేయాలి మనం చెప్పండి? ఆ బుక్కులు చదివితే ఇక్కడ మనకు కొంచెం కలిగేది ఆహారమే, జీవనోపాధి. ఇది నిత్యరాజ్యం చేరుస్తుంది మనల్ని, మన కుటుంబాన్ని. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చదవండి, వినండి, గ్రహించండి, నిత్యరాజ్యానికి సిద్ధపడండి. పరిశుద్ధ గ్రంథాన్ని పాటించకుండా పరలోకం వెళ్ళలేము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకునకుండా క్రియలలో ధన్యులు కావాలా. మనం దేంట్లో? క్రియలలో. ఆ విన్న వాక్యం, చెప్పే వాక్యం మన బ్రతుకులో కనబడాలి. ప్రభువాన్ని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కానీ పరలోకమందున్నటువంటి ఇష్టం, తండ్రి చిత్తం, ఆయన మనసుని మనం నెరవేరిస్తే మనం పరలోకంలో చేస్తాం. సీరియస్గా తీసుకోండి. చేతులు కన్నాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఆ నొప్పి అలానే ఉంటుంది, ఆ గాయాలు అలానే ఉంటాయి, ఆ మచ్చలు కూడా అలానే ఉంటాయి. కావాలనుకుంటే జాగ్రత్త తీసుకోవాలి. మనసు పెట్టండి. దేవుడి ఘనమైన వాక్కులు మన అంతరంగాల్లో స్థిరపరిచి భద్రపరిచి నెరవేర్చును గాక.